వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను సొర్ర పిడుపు చూపిస్తాను మీకు ఎలా చేయాలో. అన్నీ క్లీన్ చేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను. పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత పైన తొక్క తీసేయాలి. చూడండి ఉడికిపోయింది. ఇది చల్లారిన తర్వాత నేను ఎలా చేయాలో దానికి పైన స్కిన్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా అనగానే స్కిన్ బయటకు వచ్చేస్తాను అంతే. ఇలాగా అన్నిటికీ స్కిన్ తీసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతే తీయలేము కదా ఉప్పుని. కొంచెం కారం వేసాను, వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. వేసి బాగా వేగనియాలి ఉల్లిపాయలు. సొర్ర తక్కువ ఉంది కాబట్టి నేను 3 ఉల్లిపాయలే వేసాను. మీరు ఎక్కువ తెచ్చుకుంటే ఎక్కువ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి నేను ఈ సొర్రని ఇందులో వేసేస్తున్నాను. జీలకర్ర పౌడరు 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూను, 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్. నూనె ఎక్కువ పడుతుందండి. ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్. రైస్తో తింటేనే బాగుంటుంది. రైస్కి కాంబినేషన్ సొర్ర పిడుపు. రెడీ, మీరు చేసి చూడండి. సొర్ర పిడుపు చాలా బాగుంటుంది. సొర్ర పిడుపు రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. మీరు కూడా ఈ పిడుపు చేయండి, చాలా బాగుంటుంది అన్నంతో. నమస్తే.